శారోను స్వరము శారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము శారోను స్వరము శారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము. గొట్టికెళ్ళ రాజన్న గారు, రెవరెండ్ గొట్టికెళ్ళ రాణెక్క గారు మీ కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేయుదురు. అభిషేకం. దేవుని బిడ్డలారా, గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్ సెంటర్ దగ్గర గల రోడ్ హై స్కూల్ కాంపౌండ్ లో ప్రతి నెల 2వ శనివారం జరిగే అభిషేకం కూడికకు తప్పక రండి. బలమైన వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు చేసే అద్భుతాలను అనుభవించండి. రండి. అనేక మంది స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. చేతబడులు, దెయ్యాల నుండి విడుదల పొందుకుంటున్నారు. ఆర్థికంగా స్థిరపడుతున్నారు. పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నారు. మా సెల్ నంబర్ 8121229390. అధ్యాయము 24వ వాక్యము నేను చదువుతాను. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తీయండి. లేని వారు దయచేసి ఈ మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:24. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఆమేన్. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఈ రోజున మన వాక్యము దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఏంటండి? దేవునితో సహవాసము కలిగి ఉండవలెను అనే వాక్యము మనం ధ్యానం చేసుకుందాం. సహోదరులారా, నా మాట వింటున్నారా? ప్రతి మనుష్యుడు కూడా ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోని దేవునితో సహవాసము చెయ్యాలి అని వాక్యం చెప్తా ఉంది. దేవునితో సహవాసము, దేవునితో ఫ్రెండ్షిప్. సహవాసము అంటే స్నేహము. దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ అదేమిటో ఈ మనుషుడున్నాడే, ఈ మనుష్యుడు దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో స్నేహం చేయటానికి, దేవునితో ఫ్రెండ్షిప్ కట్టడానికి మనుషుడు ససేమర ఇష్టపడతలేదు. ఈ లోక సంబంధమైన స్నేహము మనుషుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ స్నేహము ఎంత దాకా తీసుకెళ్లినా పర్వాలేదు, నశించిపోయినా పర్వాలేదు, కానీ ఈ లోక స్నేహమును నేను విడిచిపెట్టను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అదే స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. అయితే వాక్యం అంటది, మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో, మీరు ఎందుచేత పిలువబడ్డారో, ఆ పిలువబడిన దానికి అర్థమేమిటో మీరు గ్రహించాలి. ఎందుకు పిలువబడ్డారు? మీరు లోకముతో స్నేహంగా ఉన్న మీరు దేవునితో స్నేహము చేయాలని మీరు పిలువబడ్డారు. హల్లెలూయా. మీరు లోక స్నేహములో ఉన్నారు. పాపమునకు దాసుల్లాగా ఉంటూ ఉన్నారు. పాపానికి దాసుల్లాగా, దాసురాల్లాగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ పైన వాక్యము మీరు చదివితే 22వ వాక్యములో వ్రాయబడిన మాట 1 కొరింథీ 7:22లో ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు అని వ్రాయబడి ఉంటుంది. అక్కడ ప్రభువు వలన మీరు పిలువబడ్డారు. అంతకు ముందర మీరు దాసులు. ఎవరికి దాసులు అంటే పాపమునకు దాసులు. పాపముకు దాసులుగా ఉండటానికి వీల్లేదు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు, స్వాతంత్రం ఇచ్చాడు. మీరు ఆ బానిసపు ఆ కట్లు విప్పుకొని నా యొద్దకు రండి,
నా యొద్దకు రండి, స్వాతంత్రం మీకు ఇస్తున్నాను, ఇక ఎన్నడూ పాపం జోలికి వెళ్ళొద్దు, బానిసల్లాగా బ్రతకొద్దు అని వాక్యము చెప్తా ఉంది. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ పాపపు బంధకాలు విడగొట్టి స్వాతంత్రాన్ని ఇచ్చి నిన్ను స్వతంత్రునిగా చేస్తే నీవు స్వతంత్రంగా ఉండకుండా మరలా పాపము వైపుగా వెళ్తూ ఉన్నావేమో. ఈ రోజున ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్న వేసుకో. నిజమే, దేవుడు నన్ను పిలిచాడు, పాపపు ఆ సంఖ్యలను ఆయనే తెగగొట్టి పాపపు సంఖ్యలను పటాపంచలు చేసి ఇదిగో స్వతంత్రుడిగా చేసి దేవుని ఇష్ట ప్రకారంగా దేవునితో సహవాసము చేసి నడవాలని కదా దేవుడు నన్ను పిలిచాడు. ఏమండి, అందుకే నా పిలిచింది మిమ్మల్ని. దేవుడు ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? పాపములో పడకుండా దేవునితో ఉండటానికి దేవుడు పిలిచాడు. ఇంకొక మాట, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు అని కింద వ్రాయబడి ఉంటది. మీరందరూ కూడా పాపమునకు దాసులు కాదు, మీరందరూ కూడా క్రీస్తు దాసులు. హల్లెలూయా. కొంతమంది ఆ పేరు పెట్టుకుంటా అంటారు. ఏమండి, ఏమని పేరు పెట్టుకుంటారు తెలుసిన? యేసుదాసు అని పెట్టుకుంటారు, క్రీస్తు దాసు అని పెట్టుకుంటారు. యేసుదాసు అన్నవాడు ఎక్కడుంటాడు తెలిసిన? బార్లో ఉంటాడు. క్రీస్తు దాసు అనేవాడు ఎక్కడుంటాడు తెలిసిన? జైల్లో ఉంటున్నారు. మీ సంగతి కాదులేండి, మీరు మంచోళ్ళే. కానీ లోకం అలాగండి, పాపపు దాసులుగానే బ్రతుకుతూ ఉన్నారు. మీరు క్రీస్తుకు దాసులుగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఎందుకు మీరు క్రీస్తు దాసులుగా ఉండాలి అంటే దానికి ఇంకొక మాట 23వ వాక్యములో రాయబడి ఉంటది. ఏం వాక్యం అంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అనగా పాపములో నుండి బయటకు తీసుకుని వచ్చి మీరు ఆ యొక్క యేసు రక్తములో కడగబడిన వారు. హల్లెలూయా. నిన్న ఒక బాప్తిసానికి వెళ్ళామండి. ఒక బాప్తిస్మం అభిషేక కూడికల్లో చాలా మంది బాప్తిస్మానికని పేర్లు ఇచ్చారు. వినండి బాగా, పేర్లు ఇచ్చారా? తీరా మేము ఆ సమయానికి అక్కడికి వెళ్ళేసరికి ఒక్కళ్ళే ఇదిగో నేను క్రీస్తు నిమిత్తము క్రీస్తు దాసురాలుగా నేను నా మనస్సును సిద్ధపరచుకుని క్రీస్తుకు దగ్గరగా స్నేహము కావాలని, సహవాసంలో ఉండాలని నేను ఆశపడుతున్నానండి అని ఒక్క ఆవిడ మాత్రము బాప్తిస్మానికి వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎలాగుందో తెలిసిన? అంత కూడా మురికి నీళ్లు బాగలేదు. మేము లోపలికి వెళ్ళాలా వద్దా అన్నట్టుగా ఉంది అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా. పైగా అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారండి, ఈ కాలువ బహుభయంకరమైనది, ఈ కాలువలో దిగిన వాడు ఒకవేళ పొరపాటున చనిపోవచ్చు కనుక జాగ్రత్తగా మీరు దిగండి, లేకపోతే స్నానాలు చేయొద్దని దానిలో రాయబడింది. ఆ మాట చదివేసరికి ఆ బాప్తిస్మానికి తీసుకుని వచ్చిన ఆవిడేమనుకుందో గాని ఈ మాట చూసి మరలా నేను ఇక్కడ దిగను అంటదేమోనని మేం కంగారు పడిపోయాం. ఆ బోర్డు అప్పుడే పడుతున్నారు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పెట్టచ్చు కదా బోర్డు అని అనుకుంటా ఉన్నాం. కానీ దేవుని మీద ఉన్న ఆ ప్రేమ, అదిగో ఇందాక సాక్ష్యం చెప్పింది పద్మ గారని, ఆమె పేరు ఇప్పుడు షారోన్ కుమారి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగి ఉండాలని, పాప సంఖ్యలు విడగొట్టబడాలని, దేవునితో తన సత్సంబంధము పెరగాలని బాప్తిస్మానికి ఆవిడ తీసుకున్న నిర్ణయము నిజంగా పరలోకములో హర్షణీయము. అది ఒక పండగ లాంటిది. కనుక దేవునితో సహవాసము చేయబడటానికి మీరు పిలువబడ్డారు అన్న సంగతి వాస్తవం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. క్రీస్తు రక్తముతో మిమ్మల్ని దేవుడే విడిపించాడు. అక్కడ ఉన్న ఆ నీరుందే, ఆ నీరంతా కూడాను అది నీరు కాదు. ఆ ప్రాంతంలోనికి మనం ఎప్పుడైతే ఆ నీటిలోనికి దిగుతామో అక్కడ క్రీస్తు రక్తము ప్రవహిస్తా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధమైన ఒక నిర్ణయము.
మనము ఆ నిర్ణయంతో ఆ బాప్తిస్మానికి వెళుతూ ఉన్నప్పుడు క్రీస్తు రక్తంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. క్రీస్తు రక్తంలోనికి వెళుతూ ఉన్నప్పుడు ఆ క్రీస్తు రక్తంలో మనము కడగబడినప్పుడు దేవునితో మన సహవాసము పెరిగిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యేసు ప్రభు తన సొంత రక్తమునిచ్చి మీ కొరకే నా కొరకు ఆయన ఆఖరి రక్తం బొట్టు వరకు కూడా సిలువలో ఆయన మన కొరకు కార్చాడు. చాలా వాల్యూ, అది విలువైనది. మనుషుల యొక్క రక్తం అయితే అది పెద్ద విలువ ఉండదండి. అది దేవుని రక్తం, దేవుని కుమారుని రక్తం. అది ఆ అమూల్యమైన రక్తము ద్వారా మనము పాప విమోచన చెందుచూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునితో సహవాసము కలిగి ఉండాలి అని ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మీరందరూ పిలువబడిన వారే దేవునితో సహవాసము కలిగి ఉండాలని దేవుని ఆశ, అది దేవుని ఉద్దేశం. అది మీరందరూ దేవునితో ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడుకుంటూ దేవునితో మన సహవాసాన్ని గడుపుతూ ఉంటే అది ఎంతో ఆనందకరమైన ఆ సంఘటన మన జీవితాల నుంచి అది తొలగిపోదు. హల్లెలూయా. కనుక అలాగన మనము దేవుని చేత పిలువబడిన వారము దేవుని కోసము బ్రతకాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనం ఎలాగ బ్రతుకుతున్నాము? దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామా? లేకపోతే ఇంకా అప్పుడప్పుడు పాపం వైపుగా, అప్పుడప్పుడు లోకం వైపుగా, అప్పుడప్పుడు ఈ లోక స్నేహం వైపుగా ఒకవేళ మనం ఉంటున్నామా? ఒక ప్రశ్న మీరు వేసుకుంటే సమాధానము ఎవరో చెప్పక్కర్లా, మీకే అర్థమైపోద్ది మీ పరిస్థితులు ఎలాగున్నాయి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా భక్తుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆయన చేసేది ఏంటో తెలిసిన, ఆయన రోజు పొద్దున్నే లేస్తాడు. పొద్దున్నే లేచి లేవగానే మోకాళ్ళు వేసేస్తాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం ఆయనకు అలవాటు. ఆయన ప్రార్థన చేయటమే కాదు, ఆయన ఏం చేస్తాడంటే మరలా లేచి కిటికీలు కూడా తీసి గట్టిగా దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి ఆరాధించటము ఆయనకు అలవాటు. ఆయన పొద్దున్నే 5ంటికో 6ంటికో లేకపోతే 4ంటికో మట్టికో లెగుస్తాడు. 4ంటికి 5ంటికి లేస్తాడు. లేచి గట్టిగా దేవుణ్ణి స్తుతిస్తాము ఆయనకు అలవాటు. అంతేకాదు మధ్యాహ్నం కూడా ఆయన యొక్క సమయాన్ని దేవునికి ఖర్చు పెట్టడం. మరలా కిటికీలు తెరుస్తాడు, మరలా దేవుణ్ణి గట్టిగా స్తుతిస్తా ఉంటాడు, దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటాడు. మరలా సాయంత్రం కూడా ఆయన దేవుణ్ణి ఆరాధించటము ఆయనకు అలవాటది. మనం అడిగామనుకోండి, దానివల్ల రోజు ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే దేవునితో నా సహవాసము అలాగుంది, మీరెవరు ప్రశ్నించటానికి అంటాడు ఆయన. రోజు ఇదే పనేనా? 3 సార్లు ప్రార్థన చేస్తావా? 3 సార్లు దేవుని స్తుతిస్తావా? 3 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా కూడా దేవునితో సహవాసం కలిగి ఉండటము నాకిష్టం. అది నా ఇష్టం. అది నేను లోక స్నేహాన్ని కాంక్షించను. లోకముతో నా స్నేహము ఎప్పుడో రద్దు చేసుకున్నా, కొట్టేశాను. లోక స్నేహము అది తీసివేసుకున్నాను. దేవునితో నా సహవాసాన్ని పెంచుకోవాలని నా కాంక్ష, నా ఆశది. నా జీవితంలో అదే ఆశగా నేను బ్రతుకుతున్నానయ్యా అంటాడు దానియేలుని అడిగితే. మరి మిమ్మల్ని అడిగితే మీరు అలా చేస్తున్నారా? మీరు రోజుకి ఎంత సమయం దేవుని కొరకు ఖర్చు పెడుతున్నారు? 2 గంటల 40 నిమిషాలు దేవుని కోసం ఖర్చు చేయాలి. 24 గంటల్లో 10వ భాగము 2 గంటల 40 నిమిషాలు. ఈ 2 గంటల 40 నిమిషాల్లో పొద్దున్న 1 గంట వాక్యం ద్వారా కానివ్వండి, పాటల ద్వారా కానివ్వండి, ప్రార్థనలో కానివ్వండి, మొత్తానికి గంట దేవునితో పొద్దున్నే గంట ఖర్చు పెట్టండి. మధ్యాహ్నము 40 నిమిషాలు దేవునితో మీరు గడపండి, సహవాసం చేయండి. మరలా సాయంత్రము ఇంకొక గంట అందరు కుటుంబంలో ఉన్న ఆ బిడ్డలందరూ కలిసి ఓ చోట కూర్చుని దేవుని స్తుతించటము, ఆరాధించటము మీరు నేర్పండి వాళ్ళకి. అది సహవాసము. మీరు దేవునిలో ఎదగటమే కాదు, మీ పిల్లలు కూడా దేవునిలో ఎదగాలి. హల్లెలూయా. మనము చెప్పకనే మన పిల్లలు చెడిపోతూ ఉన్నారు. చెప్దాం, ఇప్పటి నుంచి చెప్దాం, అయ్యా ఇది మనకి తగదు,
లోక స్నేహము మనకి తగదు. స్నేహితులు ఎద్దయ్యా, స్నేహితులతో తిరిగి నేను నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఈ లోక స్నేహం వద్దయ్యా, దేవునితో స్నేహం చేద్దాం, అందరము రండి ప్రార్థన చేసుకుందాం అని పిలవండి. అప్పుడు వారు కూడా దేవుల్లో ఎదుగుతారు. హల్లెలూయా. కనుక యథాప్రకారంగా అనుదినము 3 సార్లు ప్రార్థన చేయటము దానియేలుకు అలవాటు. అనుదినము ఆ ప్రార్థన జీవితంలో దానియేలుకు కొద్దిగా కూడా ఈ లోక స్నేహము అంటనే అంటలా. ఓసారి ఏమైందంటే దానియేలుని తీసుకుని వచ్చి ఆ రాజు ఏం చేశాడంటే, ఇదిగో రాజన్నం పెడుతున్నాను తిను అంటా ఉన్నాడు. రాజన్నమా అని చూస్తే అక్కడ అన్ని కూడా హేయమైన పదార్థాలే ఉన్నాయి. ఈయనకు నచ్చలే. అటువంటి భోజనం నేను చేయనండి, ఆ భోజనం నేను చేయనండి అంటూ ఉన్నాడు. పోనీ చేయకపోతే చేయపో, ఇది తాగు, ద్రాక్ష రసం తాగు, ఇది తాగు అంటే, అయ్యో నేను తాగనయ్యా, దేవునికి అయిష్టమైన ఆ కార్యము నేను చేయను, ఆ మద్యము నేను పుచ్చుకొనను. రాజుగారు పుచ్చుకుంటున్నారు అంటే రాజుగారు పుచ్చుకొనిగాక, రాణిగారు పుచ్చుకొనిగాక, నేను మాత్రము దాని జోలికి వెళ్ళను. దేవునితో నేను ఒక నిబంధన చేసుకున్నాను, దేవునితోనే నా సహవాసం అని నా జీవితంలో ఒక నిబంధన. దేవునితోనే నా సహవాసమయ్యా. ఈ లోకములో ఆయన రాజు కావచ్చు, కానీ నా దేవుని కంటే ఎక్కువ కాదు కదా అని దానియేలు చెప్తాడు. నిజంగా ఎంత గొప్ప సహవాసం! అంతటి ఆ అనుభవజ్ఞుడైన ఆ భక్తుని యొక్క చరిత్ర దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. చదవండి, దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు కాదులేండి, నాకెళ్ళి చూడండి. మీకు ఇంటికాడ చాలా సమయం ఉంది, ఇంటికాడ చదవండి. ఇక్కడ చదివితే కొంతమంది ఏం చేస్తారు తెలుసునా, ఇక్కడ ప్రసంగం చేస్తా ఉంటానా, కింద ఏయో ఎత్తుక్కుంటా ఉంటారు, కింద ఏయో రాసుకుంటా, ఏయో చదువుకుంటా. మరి ఇక్కడ వచ్చింది దేనికి? ఇక్కడ దేవుని యొక్క మాటలు వినాలి. ఇంటి దగ్గర చాలా సమయం ఉంటుంది, లేదా తర్వాత అయినా మీరు ఈ మందిరం అంతా అయిపోయిన తర్వాత 1 గంట కూర్చోనండి. ఇక్కడే కూర్చుని మీరు ప్రార్థన చేసుకుంటారో, లేకపోతే చదువుకుంటారో, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, పాటలు పాడుకుంటారో, ఆ గంట దేవునితో గడపటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని వాక్యము చెప్పేటప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి యథార్థం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ చక్కగా దేవునితో సహవాసము చేసే అనుభవంలో మీరు ఉండాలి. దానియేలుకు ఆ అనుభవం ఉంది. మరి మీ అనుభవము? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకునండి. ఇంకొక ఆయన ఉన్నాడు, లోకమంతా పాడైపోయిందండి, గజిబిజి గందరగోళం. ఒక్కొక్కళ్ళు తాగుతున్నారు, ఒక్కొక్కళ్ళు తిరుగుతున్నారు, ఒక్కొక్కళ్ళు చెడు స్నేహాలు, వ్యభిచారము, అక్రమము, పేకాట, జోదము, రకరకాల విన్యాసాలలో మనుషులందరూ కూడా తిరిగిపోతూ ఉన్నారు. లోకమంతా అట్టనే ఉంది. లోకములో ఒకళ్ళు చూసి ఒకళ్ళు చెడిపోతూ ఉన్నారు. ఆయన చేస్తుందిగా, ఆమె కూడా బతిపర్రాలోగా, ఆ చేత లేదు మేము చేస్తే వచ్చిందా అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే కూడా వాళ్ళు చేస్తా ఉంటారు. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఆ విశ్వాసి అంటది, రా కూసా సీరియల్ వస్తుంది, మంచి సీరియల్ అనగానే, అవునా సీరియల్ కూడా చూడొచ్చా మనం? సీరియల్ ఏం చేసిద్ది భలే దాని అయినా చూడ. ఒకళ్ళు చూసి ఒకళ్ళు. ఓ పాస్టర్ గారు అనుకోని సమయంలో, మా మామగారేలేండి, బైబిల్ మిషన్ లో ఉంటాడు ఆయన, భూషణం అయ్య గారని విజయవాడ. ఆయన నేను వెళ్ళేసరికి పాతాట పెట్టుకున్నాడు. పాతాట రారా, పాతాట వస్తుంది అంటున్నాడు టీవీలో. పాతాట వస్తుందంట, చూస్తున్నావా అన్న. దేవుడిని కళ్ళు పొడిచేస్తాడు అంటే, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా అంటాడు. నువ్వు ఎవరైనా సరే దేవునికి విరోధంగా ఉంటే నిన్ను దేవుడు తీసేస్తాడు అన్నా. అంటే నవ్వే, మా జోలికి దేవుడు రాలే, నేను చాలా భక్తిపరుణ్ణి అన్నాడు.
వినండి, చూడండి, ఆయన చూస్తున్నాడు, నన్ను కూడా పిలుస్తున్నాడు. భక్తులు వస్తే భక్తులను కూడా కూర్చోబెడతాడు వరుసగా, ఫ్రీ షో, అందరినీ ఫ్రీగా చూపెడతాడు ఇక మొదలు పెడితే. అట్లాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు ఉన్నారు. మా మామే, సొంత మామ కాబట్టి చెబుతున్నానులేండి, బయట వాళ్ళతో నాకేం పని ఏమండి. కనుక అలాగ మనం ఉండొద్దు, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనం చెడిపోయి ఇతరులను చెడిపోయి ఆ స్థితిలోనికి మనం రావద్దు. పర్వాలేదు, ఏమనుకోడు దేవుడు అన్నట్టుగా మీరు ఉండొద్దు. దేవుని సన్నిధిలో ఎదిగే ఆ ప్రయత్నం మీరు చేయాలి. సహవాసము, దేవునితో సహవాసము కలిగి ఉండాలి. లోకమంతా అట్టగా ఉంది, నువ్వు కూడా అట్టనే ఉంటావా? లోకమంతా పాడైపోయింది, నువ్వు కూడా అంతేనా? లోకమంతా పాడైపోయింది, ఒక ఆయన మాత్రం చక్కగా బ్రతుకుతున్నాడు. తెలుసా? ఆయన దేవుడు పిలిచి, ఇదిగో ఓ పెద్ద ఓడ చెయ్యి అన్నాడు. ఓ పెద్ద ఓడ, పెద్ద ఓడ ఎందుకు చెయ్యి? నేను చెబుతున్నాను కదా. ఎందుకయ్యా అంటే, లోకమంతా పాడైపోతా ఉంది, జలప్రళయము రాబోతుంది, నాశనము రాబోతూ ఉంది, ఓడజాయి, రక్షణ ఓడజాయి అని అంటే పెద్ద ఓడ చేశాడు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి రావటం, ఇదిగా నా ఏం పని లేదన్నో, ఏం పని లేదు నీకు, ఏంది ఇంత ఓడ కట్టావు? ఓడ ఎక్కడ కట్టాలి? నువ్వు సముద్రం దగ్గరికి, సముద్రంలో కట్టాలి. నువ్వు ఓడ కడుతున్నావు తెలిసినా? నీకు అర్థమవుతుందా? పిచ్చే ఉన్నదా నీకు అని వాళ్ళు వీళ్ళు అంటున్నారు. భూమి మీద ఓడ కడితే ఆ ఓడను ఎవరు తీసుకెళ్లి సముద్రంలో పడవుతారు అని అడుగుతా ఉన్నారు. అయ్యా, అందుకు కాదు నాయన, ఇది జల ప్రళయం రాబోతుంది, ఈ ఓడలోనికి వచ్చిన వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు. దేవుడు నాకు చెప్పాడు, దేవుడితో నాకున్న సహవాసాన్ని బట్టి దేవుడు నాకు మర్మాలు చెప్తా ఉన్నాడు. ఆ మర్మములో ఒక భాగం ఏంటో తెలిసినా, లోకమంతా నాశనము కాబోతోంది, జల ప్రళయం రాబోతూ ఉంది, కనుక ఈ ఓడగట్టమన్నాడు అని అంటే అందరు కూడా నవ్వుకున్నారు. అందరు నవ్వుకున్నారు. ఒకానొక రోజున దేవుడు చెబుతున్నాడు, నోవాహు పిలువు అందరిని ఒకసారి మరలా పిలిచాడు. హలో, వింటున్నారా? లోకము పాడైపోతుంది, రండి, ఓడలోనికి రండి అని పిలుస్తా ఉన్నాడు. ఎవరు రావట్లే. వాళ్ళ కుటుంబంలో ఒక 8 మంది సభ్యులు ఉన్నారండి. చూడండి, నోవాహు ఆయన కుటుంబాన్ని మనము గమనిస్తే, ఆయన నోవాహు ఒక ఓడ చేసుకుని కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించుకున్నాడు. ఈ రోజున అదే పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం. ఎప్పుడో ఒకప్పుడు భూమి బద్దలు కావచ్చు అంటున్నారని ఏమనుకోవద్దండి, శాపనార్థాల్లాగా. ఒకవేళ జలప్రళయమే రావచ్చు, భూమి నాశనము కావచ్చు, అంతము దగ్గర పడవచ్చు. మరి నీవు, నీ కుటుంబ సభ్యులు రక్షణ ఓడలో ఉన్నారా? ఒక ప్రశ్న. ఏమండి, నేను మాత్రమే రక్షణ ఓడలోనికి ఎక్కగలను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదండి అనే పరిస్థితుల్లో మీరున్నారా? నీవు రక్షించబడ్డా బాగానే ఉంది, నీ భర్త ఓడలోనికి వస్తాడా పిలిస్తే? ఆ సమయం రాబోతుంది, అంత్యదినములు రాబోతున్నాయి. అది ఎంతో సమయం లేదు. లోకాన్ని చూస్తే మనకు అర్థమవుతా ఉంది, పరిస్థితులు బాగోట్లేదు, ఒకళ్ళ మీదకి ఒకళ్ళు దూసుకుపోతూ ఉన్నారు, యుద్ధాలు. ఆలోచించేయండి. మరి మీ ఒక్కరే వాడెక్కితే దానివలన మీ కుటుంబం అంతా పాడైపోతే మీకు బాధ కాదా? అయ్యో అయ్యో అని అప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏముంటుంది? అప్పుడు ఏడిస్తే, అప్పుడు గగ్గోలు పెట్టిన ప్రయోజనం ఉండదు గనక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నా రక్షణ ఓడ ఒకటి కట్టుకోవాలి మీ కొరకు మీరే. ఈ రక్షణ ఓడలో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలి. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగానే చెప్పచ్చు. హల్లెలూయా. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. ఇది ఎంత చక్కటి సాక్ష్యం అండి. నీవు అనగలుగుతున్నావా? నేను నా ఇంటి వారు, నా బిడ్డలు మొత్తం కూడా దేవుణ్ణి సేవిస్తాను.
మొత్తము కూడా రక్షణ వాడలోనికి ఎక్కుతాము అనే ఆ అనుభవంలో మీరున్నారా? ఒక ప్రశ్న వేసుకుంటే మీకే అర్థమవుతుంది. దేవునితో సహవాసము మనము కలిగి ఉండాలి. మన కుటుంబ సభ్యులు కూడా దేవునితో సహవాసము కలిగి ఉండాలి. కనుక ఇంకొక మాట మాత్రము మీకు చెప్తాను. నీతిపరుడు, భక్తిపరుడు, తర్వాత యథార్థంగా జీవించే ఒక వ్యక్తి, ఆయన పేరు లూకా సువార్త 2:25 ఉంటది. ఆయన పేరు సిమియోను. ఏమండి వినండి, సిమియోను. లూకా సువార్త 2:25. అది ఎక్కడికి బాధ ఉందలేండి, ఉంటదిలే, అక్కడే ఉంటది, తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకోండి. సిమియోను అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పట్టుదల ఏంటో తెలిసిన, అయ్యా అయ్యా దేవా, నీవు రాబోతున్నావు అని చెప్తున్నావు, నువ్వు వచ్చేదాకా నన్ను బ్రతికించు స్వామి అని ప్రార్థన. ఆయన ప్రార్థన అదే, నిన్ను నేను చూసి చచ్చిపోతాను అంతే. ఏమండి అంత చక్కటి ప్రార్థన. నేను కనబడి నిన్ను నేను ప్రత్యక్షంగా చూసుకుని అప్పుడు చచ్చిపోతానయ్యా, అప్పుడు దాకా నన్ను బతికిస్తావా? ఇదే ప్రార్థన. ఆ ప్రార్థన కోసం ఎంతగా ఆయన కనిపెట్టుకుని ఉన్నాడో తెలిసిన, ఆలయంలో నుండి బయటికి వెళ్ళాడు. అసలు బయటికి వెళ్తే మళ్ళీ చెడు సహవాసాలు ఉంటాయి, అందుకనే బయటికి వెళ్ళడు. దేవునితో సహవాసం కలిగి దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆయన ఆ ఆలయంలోనే తన జీవితాన్ని అంతా గడుపుతూ ఉన్నాడు. మనమేమో ఇక్కడ ఆలయంలో ఉన్నంతసేపు ఇక్కడ ఆడకెళ్ళి అక్కడ పాటలు, ఇక్కడేమో ఈ పాటలు. రెవరెండ్ గొట్టికెళ్ళ రాజన్న గారు, రెవరెండ్ గొట్టికెళ్ళ రాణెక్క గారు మీ కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చెల్లించారు. అభిషేకం. దేవుని బిడ్డలారా, గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్చ్ సెంటర్ దగ్గర గల రూట్ హై స్కూల్ కాంపౌండ్ లో ప్రతి నెల 2వ శనివారం జరిగే అభిషేకం కూడికకు తప్పక రండి. బలమైన వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు చేసే అద్భుతాలను అనుభవించండి. రండి. అనేక మంది స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. చేతబడులు, దెయ్యాల నుండి విడుదల పొందుకుంటున్నారు. ఆర్థికంగా స్థిరపడుతున్నారు. పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నారు. మా సెల్ నంబర్ 8121229390.